బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణ వార్త పాకిస్తాన్ లో చిచ్చురేపింది. అమెరికా ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడుల్లో ఖమేనీ ప్రాణాలు కోల్పోయారన్న సమాచారంతో ఆగ్రహానికి గురైన వందలాది మంది నిరసనకారులు కరాచీలోని అమెరికా కాన్సులేట్ ను ముట్టడించారు. దీంతో కరాచీ వీధులు రణరంగాన్ని తలపించాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 6 మృతి చెందారని తెలుస్తుంది. అమెరికా వ్యతిరేక నినాదాలతో హోరెత్తించిన ఆందోళనకారులు కాన్సులేట్ భద్రతా వలయాలను ఛేదించుకొని లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇక కాన్సులేట్ వెలుపల భారీగా మోహరించిన పోలీసులకు నిరసనకారులకు మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. ఆందోళనకారులు పోలీసులపైకి విచక్షణారహితంగా రాళ్లు రువ్వగా వారిని చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. అనేక మంది నిరసనకారులు కాన్సులేట్ ప్రధాన గేట్లను బద్దలు కొట్టి కాంపౌండ్ లోకి ప్రవేశించారు. అక్కడ ఉన్న భవనం కిటికీ అద్దాలు తలుపులు ధ్వంసం చేస్తూ లోపలికి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ హింసాత్మక ఘటనల నేపథ్యంలో కరాచీలోని దౌత్య కార్యాలయాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ సెగలు ఇప్పుడు పొరుగున ఉన్న పాకిస్తాన్ కు కూడా పాకడంతో అక్కడ ఉన్న విదేశీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు బలగాలను రంగంలోకి దించినట్లు పాక్ అధికారులు వెల్లడించారు.